ఈ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల మీద తీన్మార్ మల్లన్న ప్రశ్నించినందుకు కేసులు నమోదు చేసిండు ఒక 5 డిస్టిక్లలో. అది ఎందుకు నమోదు చేసిండంటే, మేము బాధితుల పక్షాన ఉన్నాం, నీ ఆఫీస్కి వచ్చి ఏ కోణంలో ఎందుచేత ఒక బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి మరణించిందని మేము బాధితుడి కుటుంబ పక్షాన నిలబడి ప్రశ్నించినందుకు మా మీద కేసు పెట్టింది. ఎవడన్నా బుద్ధిగాలోడు పెడతారా ఇట్లా కేసు? నిన్ను నేను లంగాన్ లేదు, దొంగని లేదు, నువ్వే కత్తులతోటి పొడిచినామని కూడా అనలేదు. మేమేమన్నాం? ఆయన నీ ఆఫీస్కి ఎందుకు వచ్చిండు? ఆయన భార్య ఆఫీస్కి వస్తే 20,000 ఇచ్చి ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, నీ యూట్యూబ్లో కావచ్చు ఎందుకు వేసుకున్నావు? సరే, తన భార్య వచ్చి వెళ్ళినాక ఆ వీడియోని వేసినాక ఆ ఇంట్లో వాళ్ళు మా పరువు పోయిందని ఆ చుట్టుపక్కల వాళ్ళు అనడం వల్ల తన భర్తకు చెప్పి ఆ వీడియో డిలీట్ చేయించే ప్రయత్నం చేయని తన భర్తను నీ ఆఫీస్కి పంపితే వారం రోజుల పాటు తన భర్తను తిప్పించుకొని ఆఖరికి ఆయన్ను ఏదో బీసీ మూమెంట్ లో ఆయన ఉన్నట్టు చిత్రీకరించి ఆయనను మానసికంగా రెచ్చగొట్టి ఎమోషనల్ గా ట్రాప్ చేసి ఆయనకై ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి నువ్వు కారణమైనది మా అనుమానం. ఈ ప్రజాస్వామ్యంలో ఆ ప్రాణం ఎందుకు పోయిందని మేము అడగకూడదా? ఆయన ఎందుకు ప్రాణం తీసుకున్నాడని మేము అడగకూడదా? ఇది అడిగితే నువ్వు మా మీద కేసులు పెడతావా? ఈ రోజు మళ్ళీ అంటున్నాం, ఈ మీడియా సమూహంగా డిజిటల్ మీడియా అసోసియేషన్ లో ఉన్న జర్నలిస్టు సభ్యులుగా ఒకటి అడుగుతున్నాం. 3 పిల్లలకు తండ్రి లేకుండా చేసిన దుర్మార్గుడా, ఓ భార్యకు భర్త లేకుండా చేసిన దుర్మార్గుడా, దాన్ని అడిగినందుకు ఈ రోజు మా మీద కేసులు పెడుతున్నావు దుర్మార్గుడా. నువ్వు ఎక్కడి నుండి పోయినావు? ఇదే గుంపు నుండి పోయినావు కదా శాసన మండలికి. ఆ రోజు ఏమన్నావు? మీడియం టచ్ చేస్తారా? మీడియం టచ్ చేస్తే దుమ్ము రేపుతా అన్నావు.